అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఎంసి. నేను మీ యాంకర్ సంగీత. ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవలో మనము పంచగవ్యాల గురించి తెలుసుకోబోతున్నాము. అసలు పంచగవ్యాలు అంటే ఏంటి, ఆయుర్వేదంలో దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, అలాగే సేంద్రియ వ్యవసాయంలో దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటి, వీటితో పాటు ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, వీటన్నిటి గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇస్టా లైఫ్ నుంచి పంచగవ్య మర్మ స్పెషలిస్ట్ డాక్టర్ గోమాత సురేష్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాము. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, అసలు పంచగవ్యాలు అంటే ఏంటి, దీనికి అర్థం ఏంటి సార్? అసలు అంటే పంచ అంటే 5, గవ్యాలు అంటే ఆవు నుంచి వచ్చే విడుదలయ్యేవి అంటాం. సో అంటే ఆవు నుంచి వస్తున్నాయి కదా, ఏమేమి వస్తాయి? మొదటగా పేడ వస్తుంది, తర్వాత మూత్రము, పాలు, పెరుగు, నెయ్యి. ఈ 5టిని కలిపి మనం పంచగవ్యాలు అంటాం. సో ఈ 5 ఏంటి అవుతుందంటే మనిషి తాలూకు ప్రయోజనం వాడుకోవడానికి కోసం మాత్రమే ఇప్పుడు దీనికి ఒక ప్రాముఖ్యత పెరిగింది. సో ఎట్లాగ అయింది అంటే సృష్టిలో ప్రతి ఒక్క జీవరాశి ఇంపార్టెంట్. చీమ దగ్గర నుంచి ఏనుగు, జిరాఫీ వరకు అన్నీ తన పని తను చేసుకెళ్తాయి. కానీ మనిషికి ఎలా ఉపయోగపడుతుంది అనేది మనిషి ఎక్కువ తెలుసుకున్నాడు. అంటే ప్రతి ఒక్క జీవరాశితో తనకి ఏదైతే ఉపయోగపడుతుందో అన్నీ తెలుసుకున్నాడు. ఆ తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా ఏంటంటే కొన్నిసార్లు అతను ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో అందులో ఇంకా ఏముంది, మనిషి తెలుసుకున్నదే రంధ్రాన్వేషణ అంటారు, అంటే ఇంకా ఏదైనా ఉందా, కావాలా లేదా అని తెలుసుకుంటాడు. అందులో భాగంగా ఏంటంటే దాన్ని పాలను వాడాడు, గోమూత్రాన్ని వాడాడు, పేడని వాడుతున్నాడు. అలా ప్రతి ఒక్క జీవరాశిని అంటే గుడ్ మాన్యూర్ అలా తెలుసుకునేటప్పుడు ఏంటంటే ది బెస్ట్. ఇప్పుడు మనం ఏదైనా షాపింగ్కి వెళ్తాం, సో బెస్ట్ వన్ అడుగుతాం. అండ్ మోర్ ఓవర్ మనకి అఫోర్డబుల్గా ఉండాలి, అంటే చీప్గా ఉండాలి, బెస్ట్ ఉండాలి, అఫోర్డబుల్ ఉండాలి, బెస్ట్ ఉండాలి. అట్లాంటి విషయంలో చాలా ఒక జంతువుల్ని కొన్ని మచ్చిక చేసుకున్నాడు, గుర్రంతో స్వారీ చేసుకున్నాడు, ఏనుగులతో పెద్ద పెద్ద బండలు లేపాడు, గుర్రం మళ్ళీ ఇంకా చెప్పుకోవాలంటే చిన్న చిన్న కుక్కలతో ఇంటి చుట్టూ కాపలా పెట్టుకున్నాడు. సో అలాంటివి ఏంటంటే డొమెస్టిక్ యానిమల్ సిస్టంలో కొన్ని అలాంటి దగ్గర ఈ ఆవును కూడా తను చేసుకున్నాడు. సో దాన్ని ఎట్లా పూజించాడంటే, అంటే పూజించడం అంటే దాని పనికి వస్తే దాన్ని ఎవరైనా అప్రిషియేట్ చేస్తాం. సో మనం కూడా దసరాకి బండి పూజ చేస్తాం, ఎందుకంటే బండి మనకు పనికి వచ్చింది, అవసరాలకు తీసుకెళ్ళింది కాబట్టి. ఏ పనిముట్లు ఉన్నాయి వాటన్నిటిని పూజించడం మనకి ఆనవాయితీ. అంటే ఒక ఏమంటారు వాళ్ళకి చెప్పుకుంటాం కదా, ఒక గ్రాటిట్యూడ్ అనేది దాన్ని కంపల్సరీ ఇస్తాం. సో ఆ గ్రాటిట్యూడ్లో భాగంగా తినికి ఏమైందంటే ఆ పాలు అనేది చిన్నపిల్లడికి తల్లి దగ్గర పాలు లేకపోతే ఇమ్మీడియట్గా జంతువు పాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆవు పాలు పట్టడం కానీ గేదె పాలు, గాడిద పాలు పెట్టినప్పుడు శరీరంలో ఉండే మార్పులు గమనించాడు. గమనించినప్పుడు ఇది పడుతుంది, మనిషికి ఇబ్బంది లేదు అనేటప్పుడు ఆ ఒక్క జీవరాశిని దగ్గర తెచ్చుకున్నాడు. సో దీనికి పురాణ ఇతిహాసాల్లో ఏమవుతుందంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గేదె ఒకటే కలరు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కొన్ని జంతువులు, ఏనుగులు ఇవన్నీ ఒకటే కలర్స్. కానీ దీనికి అంటే ఒక గుర్రానికి కానీ లేకపోతే ఒక ఆవుకి కానీ ఒక డిఫరెంట్ సిస్టమ్ అని అశ్వాన్ని అండ్ వృష, ఈ ఎద్దులు కానీ ఆవులు కానీ ఈ జాతిని ఏంటంటే డిఫరెంట్గా కొలిచారు. ఎందుకంటే అందులో రంగులు ఉన్నాయి, నలుపు, తెలుపు, ఎరుపు రంగులు ఉన్నాయి. అండ్ మిక్స్డ్ విత్ ద నలుపు, తెలుపు, ఎరుపుతో ఉన్నాయి. దీన్ని అతను ఒక వైద్య రూపంలో కోరిలేట్ చేసుకున్నాడు. ఎట్లా అంటే నలుపు అనేది కఫానికని, లేకపోతే తెలుపు వాతానికని, ఎరుపు పిత్తానికని కోరిలేట్ చేసుకొని ఆ యొక్క జీవరాశుల తాలూకా పాలు కానీ పేడ కానీ మూత్రం కానీ తీసుకొని తన బాడీ మీద చెక్ చేసుకున్నప్పుడు సరిపోయింది. ఏం సరిపోయింది? వైద్యంలో మార్పులు వచ్చినాయి, అండ్ తర్వాత ఆరోగ్యంలో మార్పులు వస్తున్నాయి, ఇంకా దాని రిజల్ట్స్ సూపర్గా ఉన్నాయని చెప్పేసి దీనికి ఒక మంచి వాల్యూ ఇచ్చి ఆ జంతువుని పెట్టుకున్నారు. దాన్ని ఇంటి దగ్గర కూడా పెట్టుకున్నారు. దానికి కావాల్సింది ఏంటి? గడ్డి కావాలి, మనకు కావాల్సిన ధాన్యం. మనం ధాన్యం తీసుకొని దానికి గడ్డి పెట్టుకున్నాడు. సో ఇంట్లో వేస్ట్గా ఉండే ఏదైతే అన్నం వార్చిన గంజి, దాన్ని కుడిత రూపంలో, నెక్స్ట్ బియ్యం తాలూకు హస్క్ పొడి, అంటే గడ్డి అంటారు కదా, దాంతోపాటు వచ్చే పొట్టు ఏదైతే ఉందో అలాంటివన్నీ అది బాగా తింటుంది. అది తిని ఏం చేస్తుంది? మనకి స్వచ్ఛమైన పాలు ఇస్తుంది, అండ్ మూత్రము, పేడ అవన్నీ రెగ్యులర్గా ఉంటాయి. సో అందులో కూడా ఇంకా వైద్యం వెతికారు. ఎట్లా అంటే ఈ పేడ ఇంత స్వచ్ఛంగా ఉంది, ఇందులో ఏంటి డిఫరెంట్గా ఉంది? అన్ని జంతువులు వేరువేరుగా పోస్తున్నాయి, మేక కానీ లేకపోతే ఈ ఆవు కానీ ఒక చక్రాలుగా ఒక ఉండలుగా వేస్తుంది అన్నప్పుడు దాంట్లో ఏదో తేడా ఉంది అని చెప్పేసి అది కూడా శాస్త్రీయంగా గమనించారు. అది ఎలా అంటే అవుతుందంటే కొన్ని ఎక్స్టర్నల్ రోగాలకి, అంటే సోరియాసిస్, ఎగ్జిమా రిలేటెడ్ అలాంటి ప్రాబ్లమ్స్ బాగా తగ్గుతున్నాయి. ఏంటి, మనకు ఆల్రెడీ తెలిసిన కొన్ని వనమూలికలు, అంటే వృక్షాయుర్వేదం నుంచి కొన్ని వనమూలికలు ఉంటాయి, పునర్నవ కానీ, శతావరి కానీ, సో తులసి కానీ, వేప కానీ, ఇవన్నీ తీసుకొని దాన్ని మిక్స్ చేసి ఒక వైద్యం తయారు చేస్తారు, అదే పంచగవ్య. అర్థమైంది. సో జడీబుట్లు, ఆయుర్వేదంలో ఉండే జడీబుట్టిలు, ఆవు ద్వారా వచ్చే ఎక్స్క్రీటెడ్ ఐటమ్స్ కలిసి తయారు చేసిందే పంచగవ్యాలు అనమాట. ఇది ఒక ఆయుర్వేదంలో ఒక మంచి శాస్త్రం.
అండ్ ఆయుర్వేదంలో ఉన్న మూలికలు ఏవైతే ఉన్నాయో దాన్ని శుద్ధిపరచాలంటే మళ్ళీ ఆవు నలుపు తెలుపు ఎరుపు రిలేటెడ్లో ఉండే తీసుకోవచ్చు. ఓకే. రెండోది ఏనుగు తీసుకుని అనుకోండి, ఏనుగు తీసుకుంటే ఏనుగు పేడ పట్టుకోవచ్చు కానీ మూత్రాలు ఇవన్నీ పట్టుకోలేము. సో గుర్రం తీసుకోండి, అది ఎక్కడ కొడుతుందో ఏమో భయం వేస్తుంది. సో అందుకని దగ్గరగా ఉన్నది, డొమెస్టిక్గా ఉన్నది దాన్ని ఆవుని మంచి వాల్యూ ఇచ్చి దాన్ని పెట్టుకున్నారు. ఓకే సార్, అయితే ఇక్కడ ఒక ప్రశ్న. ఇప్పుడు మనము చాలా మంది ఇప్పుడు గేదె పాలే వాడుతూ ఉంటారు, పెరుగు నెయ్యి కావచ్చు, ఎక్కువ శాతంగా అదే వాడుతూ ఉంటారు. ఎందుకు ఆవునే మనము పంచగవ్యాలు అని పంచగవ్యాలకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాము? అంటే ఇప్పుడు మన శరీరం ఇందాకే చెప్పాను, ప్రతి ఒక్క జంతువుని వాడుకున్నారు. వాడుకునే దాంట్లో భాగంగా తనకి అంటే ఆరోగ్యపరమైనవి ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి. సరే సింపుల్గా చూద్దాం. ఒక గేదెని ముట్టుకోండి, ఆవుని ముట్టుకుంటే ఏమవుతుంది, ఒక చలదరింపు వస్తుంది. మళ్ళీ ఆవు అంటే ఏది పడితే అది ఆవు కాదు, దానికి గంగడోలు బాగా ఉంటుంది, కింగంది బాగా మెత్తగా ఉంటుంది, చూసారు ఈ గొంతుపాట్లో పెద్దగా సాగుంటుంది, అండ్ కొమ్ములు చాలా అందంగా ఉంటాయి, అండ్ పైన హంప్ ఉంటుంది, ఇలాగా హంప్ ఉంటుంది. సో దాన్నే దేశీ ఆవులు అంటారు. అది ఎలా ఉంటుంది అంటే ప్రతి ఊరికి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. కొండ ప్రాంతాల్లో పొట్టిగా ఉంటాయి, పల్ల ప్రాంతాల్లో బాగా బలిష్టంగా ఉంటాయి, వేడిని తట్టుకోవడానికి ఎర్రగా ఉంటాయి, లేకపోతే నల్లగా ఉంటాయి. వేడి పర్లేదు, చామంచాయిగా ఉంది పర్లేదు, ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు తెల్లగా ఉండే ఆవులు. ఇట్లా డిఫరెంట్గా ఊర్ల తాలూకు వాల్యూ పెంచుకుంటూ అది పెరుగుతూ ఉంది. నిజం కదా ఆవు, కానీ చాలామంది ఏమంటారు పొంగనూరు అని, ఒంగోలు అని, లేకపోతే మల్నాడు అని చెప్పేసి ఇవన్నీ ఊరు పేర్లు, గిర్ర అని ఇవన్నీ ఊరు పేరు. ఊర్లో ఆ ఆవు ఉంటుంది కాబట్టి ఆవు. సో ఇప్పుడు నన్ను ఏంటంటారు, గోమాత సురేష్ అంటారు, ఎందుకంటే గోవులు వెనక తిరుగుతున్నాను కాబట్టి గోమాత సురేష్ అని అలా పిలుస్తూ ఉంటారు. సో అలాగే ప్రతి ఒక్క ఊరికి ఒక వాల్యూ వచ్చి ఆ ఆవు అనేది మనకి ఆ ఊరి పేరుగా వచ్చేసిన ఆవు. గిర్ ఆవు అంటే గిర్ర దగ్గర ఉండే, గిర్ర అనే ఒక ప్రదేశం ఉంటుంది, అక్కడ ఉండే ఆవు. సింధ్ ఆవు, సింధ్ పాకిస్తాన్ బార్డర్లో ఉండే సింధ్ ప్రాంతంలో ఉండేది సింధ్ ఆవు. రెడ్ సింధి అంటే నల్లగా ఉంటుంది. ఒంగోలు మనకు ఒంగోలు దగ్గర నుంచి ఉండే నసల్ ఆ ప్రజాతి. అట్లా ఆవులను అనేది దానికి వాల్యూస్తో పెంచుకుంటూ వాడుకుంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక జంతువుని పెంచాలి, ఒక జంతువుని పూజిస్తే ఆయుర్వేదంలో ఒక సూత్రం ఉంది. ఈ దేని గురించి అయితే మనిషి ఎక్కువగా అనుకుంటాడో అది చచ్చిపోతుంది. తులసి 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 అన్నాం అనుకోండి, తులసి విపరీతంగా వాడేస్తారు. లేకపోతే తిప్పతీగ అన్నాం అనుకోండి, తిప్పతీగను పూర్తిగా పాడు చేస్తారు. అది ఆయుర్వేదంలో ఒక పరిభాష ఏంటంటే దీన్ని ఎక్కువగా చెప్తే అది చచ్చిపోతుందంట, దాని వాల్యూ పడిపోతుంది. అట్లాగా దీని వాల్యూ పెంచాలని చెప్పేసి ఒకప్పుడు ఇంట్లో ఉన్న ఆవుని లేకపోతే ఇంట్లో ఉన్న కొడుకుని అంత గ్రేట్గా ఎవరు చూడరు. వాడు మాయమంత్రాలు చేసినా ఆడే లైట్లు ఆడు మా దగ్గర పెరిగేట్లు అంటాడు. కానీ బయట నుంచి చూసే వాళ్ళకి పెద్దగా అనిపిస్తుంది. దీని తాలూకు ఇంట్లో ఉండే ఆవుని దాన్ని అమాంతంగా ఒకసారిగా అదొక పెద్ద గ్రేట్ సిస్టమ్ అని చెప్పి అండ్ దాని పాలు తీసుకోకూడదు, దాన్ని పూజించాలి అని కొన్ని సంస్థలు లేవనెత్తడం వల్ల ఆవు మెల్లమెల్లగా చచ్చిపోతుంది. ఇప్పుడు ఇంట్లో పనికిరాంది ఏం చేస్తామండి, పనిచేస్తాం. అంటే గేదెని దాని తాలూకు వాల్యూ పెంచాలని, లేకపోతే ఇంకో జంతువు తాలూకు వాల్యూ పెంచాలని ఈ ఆవును ఓన్లీ పూజకే పరిమితం చేసేసి దాన్ని వాడకుండా, అంటే దాని తాలూకు ఎక్స్ట్రేటెడ్ పాలు ఏవైతే అవసరం ఉండదు అది వాడకుండా ఆ పూర్తి ప్రజాతిని ఏదైతే ఉందో అది చంపడానికి కోసం ప్రయత్నం అనేది ఇది. అంటే నా ఒక అభిలాషలో ఏంటంటే నా అనుభవపూర్వకంగా చెప్తున్న విషయాలు. అట్లా సరే, అయితే ఇప్పుడు మనం పంచగవ్యాలని మాట్లాడుతున్నాం. పంచ అంటే మీరు చెప్పినట్టు 5, మరి గవ్యాలు అంటే అంటే ఆవు నుంచి వచ్చింది. గావో విశ్వసమాదర అంటే గావు అంటే ఆవు, గవ్య అంట. సో అక్కడి నుంచి వచ్చిందనమాట. ఆవు విశ్వానికి మాత అంట. అంటే ఒకప్పుడు ఉండేది, ట్రాక్టర్లు వెళ్ళినప్పుడు మనిషి ప్రకృతితో సిద్ధంగా బతికినప్పుడు ఇవన్నీ నడుస్తాయి. ఈ అంటే 2026లో మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే అది నాకు ఎలా ఉపయోగపడుతుంది. గవ్యాలంటే ముందు అనుకున్నాం ఆవు నుంచి వచ్చే ఫస్ట్ పేడ, తర్వాత మూత్రము, తర్వాత పాలు, దాని తర్వాత ఏంటి అది పెరుగు చేస్తే పెరుగు, దాని తర్వాత వచ్చేది నెయ్యి. సో ఈ 5ని కలిపి పంచగవ్యాలంట. అది వాతపిత్త కఫ దోషాలకి ఒక్కొక్కటి ఉంటుంది. అండ్ మోరోవర్ మనకి ఏంటంటే ఎలిమెంట్స్, ఒకటి ఆకాశతత్వం, భూమితత్వం, వాయుతత్వం, అగ్నితత్వం, జలతత్వం ఉంటుంది. మూత్రం అనేది ఏంటంటే అది కంప్లీట్లీ వాయుతత్వం. సో ఆకాశతత్వం పేడ, అగ్నితత్వం నెయ్యి, అంటే బాగా మండుతుంది కదా అట్లా. సో వాయుతత్వం అంటే మళ్ళీ ఇంకేముంది, భూమితత్వం ఉంది, జలతత్వం ఉంది, అది పాలు పెరుగు కింద లెక్కేస్తూ ఉంటాం. అంటే శరీరంలో ఏది తగ్గాలి ఏది పెరగాలంటే ఆవు నుంచి ఉంటుంది. ఓకే, అంటే బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి మనము ఈ పంచగవ్యాలు అనేటివి వాడుతూ ఉంటాం. ఓకే సార్, అయితే వీటి గురించి ఒక్కొక్కటిగా వివరించండి. అంటే మనకి ఎలా ఉపయోగపడతాయి, మన నిత్య జీవితంలో కావచ్చు, మన ఆరోగ్యానికి కావచ్చు, ఎలా ఉపయోగపడతాయి? అంటే అందులో సూత్రం సింపుల్గా చెప్పేశారు ధన్వంతరి సిస్టంలో, పూర్వకాలంలో. సో పేడలో తీసుకుందండి, గోమయే వసతే లక్ష్మి అంటారు. అంటే గోవులోనే లక్ష్మి ఉంది అంట.
అది ఎలా లక్ష్మి వస్తుందని మేము కొన్ని దాని మీద మా గురుగారు వీళ్ళందరూ ఏంటంటే రాజీవ్ దీక్షిత్ గారు వీళ్ళందరూ కొన్ని చెప్పబట్టి, లేకపోతే పూర్వకాలంలో ఉన్న మనుషుల తరకి కొంచెం ఆయుర్వేదం మిళితం చేయడం వల్ల కొన్ని చేంజెస్ జరిగినాయి. ఆవు నుంచి వచ్చే డైరెక్ట్ ప్యాడ్ని మనం పూర్వకాలం ఏం చేస్తారు, వంట చెరుకు కింద పిడకలు కొట్టేవారు. సో పిడకలు కొట్టడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి వంట చెరుకు చెక్కల కింద ఉపయోగపడుతుంది. సో అలాంటి పిడకలు ఏంటంటే మనం ఇలా చెక్క రౌండ్గా చేసుకొని పిడకలు ఇస్తుంటాం. సో ఈ పిడకలు ఏమవుతుందంటే ఇది ఒక మట్టి, ఇది మట్టి కాకుండా ఇదేంటంటే మొక్కల ద్వారా వచ్చిన ఎక్స్క్రీటెడ్ ఐటమ్. ఆవు గడ్డిగా తిన్న కానీ మొక్కలు తిన్నా కానీ అది ఏం చేస్తుంది, ఇలాగా మెత్తగా నమిలి ఒక మంచి మాన్యూర్ చేసేసి చిన్న గమ్ముగా వేస్తుంటుంది. సో ఇందులో ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే దీన్ని కాల్చామనుకోండి, పొటాషియం ఆక్సైడ్ అంటారు, KOH అంటారు. సో అది ఆల్కలైన్ తయారవుతుంది. సో అందుకే ఈ భస్మాన్ని ఏంటంటే చాలామంది నీళ్ళలో కలుపుకొని తాగేవారు. లేకపోతే ఈ పేడతాలకి ఏంటి కొన్ని వనమూలికలు, శికాకాయ కానీ కుంకుడు కానీ ఇట్లాంటివి కలుపుకొని బాడీ అంతటికి రాసుకోవడం వల్ల ఫస్ట్ సొరియాసిస్ వ్యాధులు, ఎగ్జిమా రిలేటెడ్ అంటారు. మీకు ఒక విషయం చెప్పాలి, ఇంకా దీన్ని అయిపోయిన ఒక 2 minutesలో మళ్ళీ చెప్తా. సో మళ్ళీ ఇంకేంటి, కొన్ని ఆయుర్వేద మూలికలు కలిపి మనం ఏం చేస్తాం, సాంబ్రాణి కడ్డీలు వేసుకుంటాం. ఇందులో ఏంటి ధూప్ కానీ లేకపోతే అగరబత్తి అంటాం కదా మనం, సో అందులో కర్పూరం కానీ ఇలాంటివన్నీ కలుపుకొని ఇది ఒక మంచి శాండిల్ అనమాట, అంటే దేవుడి దగ్గర పెట్టుకునేటట్లు. సో దాంతో ఇంకా విభూది తయారు చేసుకోవచ్చు, మీకు తలకి పెట్టుకునే నుదుటి పెట్టుకునే విభూది అంతా తయారు చేసుకోవచ్చు. ఇది ఒంటికి కూడా రాసుకోవచ్చు. చాలామంది విభూది నీటిలో వేసుకొని కూడా తాగొచ్చు. అంటే ఇది ఆల్కలైన్ అవుతుంది, హై ఆల్కలైన్. విభూది ఊదితో కలరా వ్యాధి తగ్గించారు సాయిబాబా గారు. ఎట్లా విభూది అంటే ఏంటి, అక్కడ ఉండే పేడ పిడకలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కాల్చి మన దాన్ని విభూది చేసి, అది అదొక సైన్స్. పిడకల్లో ఉండే నీళ్ళు అందులో వేసుకుంటే సరిపోతుందని ఉద్దేశంతో. సో ఇంకా నేనేం తయారు చేశానంటే ఒక 18 మూలికలు వేసేసి దంతమంది తయారు చేసాం. అర్థమైంది. సో దంత అంటే ప్రతిరోజు వాడుకునే దానికి పూర్వకాలంలో ఖచ్చిగా పెట్టుకొని వేసుకుంటాం. అదే పేడ పిడక, అంటే ఒక పేడతోని ఇన్ని రకాల ఇవి తయారు చేసుకోవచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే మనం నిత్యం వాడుకునే సబ్బులు తయారు చేసుకోవచ్చు, అంటే చార్కోల్ సబ్స్ అంటాం కదా, అట్లా చార్కోల్ సోప్స్ తయారు చేసుకోవచ్చు. ఇంకా అంట్లు తోముకునే పాత్రలు తయారు చేసుకోవచ్చు. అంటే ఎందుకు ఇవన్నీ ఉన్నాయంటే మనం చిన్న ఆయుర్వేదాన్ని ఒక సైన్స్ని యాడ్ చేసుకుంటూ మనకి నిత్యావసర వస్తువులు ఏదైతే ఉందో బయట నుంచి కొనుక్కోకుండా పూర్వకాలంలో మనిషి ఇన్ని తయారు చేసుకుంటాడు. సో ఇవన్నీ డబ్బే కదా, సరిపోయింది కదండి. గోమయే వసతే లక్ష్మి. ఇది కాకుండా భూమికి కావాల్సిన పంటకు కావాల్సిన సేంద్రియం అనమాట, ఏదైతే ఆకుల తాలూకా ముద్ద ఏదైతే ఉందో అది బాగా పేడగా చేసి మళ్ళీ దాంట్లో చిన్న బెల్లము ఇంకా శనగపిండి కొన్ని కలుపుకుంటే ఆటోమేటిక్గా అది ఒక ఎరువుగా తయారవుతుంది. అంటే వానపాములకు కావాల్సిన విషయం అంతా అందులో ఉంటుంది. మీరు పేడ ఎప్పుడు ఉంటుంది అందులో పురుగులు వస్తాయి, అవి ఏం చేస్తాయంటే భూమిని అలా తవ్వుతూ ఉంటాయి, ఫ్రీ చేస్తాయి. అందులో నుంచి నత్తలేవి కానీ లేకపోతే వానపాములు అంటారు కదా, ఇవన్నీ లోపల నుంచి బయటకు రావడం వల్ల ఫర్టైల్ అవుతుంటుంది. అండ్ భూమి కూడా ఇది ఒక మంచి ఫుడ్ లాంటిది అనమాట. సో అది నాలెడ్జ్ వాడి చేశాడు కాబట్టి ఎరువులు కూడా వాడాల్సి లేకుండా మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ రావడానికి ఇది పేడైంది బాగా పనికొస్తుంది. గోమయే వసతే లక్ష్మి, అంటే అందులో లక్ష్మి ఉందని బాగా తెలుసుకున్నాం. సో ఇన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి, ఇన్ని డబ్బులు సంపాదించవచ్చు, మనిషికి ఎంతో బాగా పనికొస్తుంది, శరీరానికి ఆరోగ్యం పనికొస్తుంది. ఇంకా సొరియాసిస్ వ్యాధులు తగ్గుతున్నాయి, చర్మ సంబంధ వ్యాధులు అన్నిటికీ ఏం చేస్తాం, పేడలో కొంచెం కుంకుడు పొడి లేకపోతే శికాకాయ పొడి, వేప పొడి వేసుకొని దానికి కొంచెం కర్పూరం అన్ని యాడ్ చేస్తే బాగా ఒంటికి పట్టుకుంటే నా కళ్ళ ముందే చాలామంది చూశారు. సో రోజు తప్పించి రోజు చేసుకుంటే ఇది చాలా బాగా పనికొస్తుంది ఆవు పేడ. ఇంకా కొంచెం చాలా మంది డెలివరీ కావాలనుకున్నా కూడా ఆవు పేడ రసం కూడా తీసుకుంటారు. అండ్ వాటర్ని ఆల్కలైన్ చేయాలంటే దిస్ ఇస్ ద బెస్ట్, హై మినరల్స్ ఉంటాయి అండ్ ఆల్కలైన్ వేగంగా పెరుగుతూ ఉంటుంది. అంటే మన తాలూకా యాటిట్యూడ్ కొంచెం మార్చుకోవాలి. అది ఇందులో ఏదో సైన్స్ ఉంది అనుకోవాలి, కానీ ఇదేదో ఎక్స్క్రీటెడ్ ఐటమ్ కాదు, అగైన్ ఒక యానిమల్ నుంచి వస్తుంది కాబట్టి మనం తీసుకుంటాం. అట్లాగే తేనె అనుకున్నాం, తేనె కూడా ఏంటి, అది కూడా ఒక యానిమల్ నుంచి ఎక్స్క్రీటెడ్ ఐటమ్. అట్లాగే అది కూడా ఉమ్ముతో వచ్చింది కాబట్టి ముద్దగా చేసి వస్తుంది. సో ఇది కూడా అలాంటిదే. ఆవు పేడలో ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి ఇది ఆర్థికంగా రైతుకు కావచ్చు, మనిషికి కావచ్చు, ఎవరైతే నాలెడ్జ్ వాడుకుని ఇట్లాంటివన్నీ తయారు చేసిన వాళ్ళందరికీ ఇది ఒక మంచి ప్రోడక్ట్. సో మనం ఏదో కెమికల్స్ అన్ని తెచ్చుకోకుండా న్యాచురల్ ఐటమ్స్ ఎప్పుడైతే మనిషి తీసుకుంటాడో సో ఆటోమేటిక్గా న్యాచురల్గా కూడా పెరుగుతాడండి. సో గోమయే వసతే లక్ష్మి, ఇది డబ్బులండి. సో గోమూత్రే ధన్వంతరి, గోమూత్రంలో ధన్వంతరి ఉంటుంది అంటే ఏమి వైద్యం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. 83 మినరల్స్ అనమాట, సాల్ట్స్ అన్నీ ఉంటాయి అందులో, చాలా హై మినరల్స్ ఉంటాయి. ఎర్రగా ఉండే ఆవు ఏదైతే ఉందో అది పిత్తరకి బాగా తగ్గిస్తుంది, తెల్లగా ఉండే ఆవు వాతానికి తగ్గిస్తుంది, నల్లగా ఉండే ఆవు కఫాన్ని తగ్గిస్తుంటుంది. కఫ సంబంధ వ్యాధులు ఏవైతే ఉన్నాయో అలా చేస్తారు. లేకపోతే ఆ రిలేటెడ్లో ఉండే గోమూత్రం ఏదైతే ఉందో, ఇంకా చెప్పుకోవాలంటే ఇందాక చెప్పాను గోమయం ఉంది కదా, దాన్ని భస్మంతో కొన్ని రకాల పుటం పడతారు.
అంటే ఆయుర్వేదం కొన్ని మూలికల్ని తనకు వాల్యూ బాగా పెంచుతారు. శిలాజిత్ భస్మ అంటారు, గోమయ శిలాజిత్ అంటారు, గోమూత్ర శిలాజిత్ అంటారు. అంటే మూత్రంతో ఆ శిలాజిత్ని అదే 1000 రకాల మందులు ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది శిలాజిత్. అంటే ఏ రోగానికి తగ్గట్టుగా దాన్ని కలుపుతూ ఉంటారా సార్? అది ఆ మూలిక అంటే చిన్న సైన్స్ అంతే. అది పూర్వకాలం నుంచి ఈ ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆలోచించి ఒక సైన్స్ తయారు చేసి ఇస్తారు. ఓ దీనికి ఇది తయారు చేయాలి, దీంట్లో ఇది కలుపుకోవాలి అని. మనకి ఉప్పు ఎంత వేసుకుంటాం, కొంచెం వేసుకుంటాం. అట్లాగే ఇంట్లో ఉన్న గోవులు ఏదైతే ఉన్నాయో దాని నుంచి వచ్చో తీసుకోవాలి. షడ్రుచులు కూడా గోమూత్రం ఉంటాయి. ఒక ఆవు చూడండి తెల్లగా ఉంటుంది, ఒక ఆవు బాగా ఎల్లో కలర్ ఉంటుంది, ఒకటి బాగా చేదుగా ఉంటుంది మూత్రం అనమాట. సో ఇంకోటి బాగా పుల్లగా ఉంటుంది. అవన్నీ ఏంటంటే అవి ఆవుని సెలెక్ట్ చేసుకొని అప్పటికప్పుడు వ్యాధిని తగ్గించేవారు. వాళ్ళ ఆవు తాగు అని చెప్పేసి మాకు గోశాలలో చెప్పేవారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా వ్యాధులు తగ్గిపోయాయి. సో వాత సంబంధ వ్యాధులు ఏవైతే ఉన్నాయో తగ్గించాలంటే ఈ తెల్ల ఆవు రిలేటెడ్లో కానీ గోమూత్ర రిలేటెడ్ కానీ దాన్ని అర్క్ రూపంలో తయారు చేస్తారు. అంటే డిస్టిలేషన్ అనమాట. అందులో గోమూత్రం వేసుకొని దాన్ని ఆవిరి పట్టించి ఆ లోపల దాంతో తీసుకొని చేసుకుంటారు. ఎక్కడైతే స్మెల్ ఉంటాయో ఆ గోమూత్రం ఎక్కడైతే బాయిల్ చేసిన స్మెల్ ఉంటుందో లంగ్స్ ప్రాబ్లమ్స్ తగ్గుతుంది. అంటే ఊపిరితిత్తుల సమస్య, ఆస్తమా కానీ, సో వీజింగ్ ప్రాబ్లమ్స్ చాలామందికి ఉంటాయి, దమ్ము వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ స్మెల్ పీల్చిన తర్వాత తగ్గుతుంది. ఇందాక ఈ పిడకలు తయారు చేసాం కదా, ఈ పిడకల్లో ఉండే అవి కూడా గోమయంతో కాలుస్తూ ఉంటే, కర్పూరం వేసి కాల్చుకుంటే ఆక్సిజన్ వాల్యూస్ పెరుగుతున్నాయి. అంటే ఇవన్నీ సైన్స్ ప్రూవ్ అయిపోయినాయి. మళ్ళీ దాని గురించి మనం ఎక్కువ చెప్పక్కర్లే. మన దౌర్భాగ్యం ఏమైందంటే మన చుట్టుపక్కల ఉండే ఒక వాల్యుబుల్ యానిమల్ని మనం పట్టించుకోవట్లేదు. సో మళ్ళీ దాని యానిమల్ అన్న కూడా తప్పు. సో అదొక మాత, ఎందుకంటే మన పనికి వస్తుంది. మనకి అమ్మ పాలు ఎలాగైతే ఇచ్చి మనం పెంచిందో అలాగే మన అమ్మ దగ్గర పాలు లేకపోతే ఆ పాలు తాగి పెరిగాం కాబట్టి మనం కూడా మాత అంటాం. పెంచిన యశోద మాత, సో కన్న వేరే వాళ్ళు. సో ఈ రెండు మార్చినప్పుడు కన్న తల్లి పెంచిన తల్లి అంటారు కదా. సో అందుకని ఇలాంటిది మాత అంటారు. సో ఎందుకంటే ఈ గోమూత్రంలో ఇంకా చెప్పుకోవాలనుకుంటే మేము ఎక్స్పెరిమెంట్లు చాలామంది చేసిన వాళ్ళకి, సో గోమూత్రంతో షాంపూస్ చేసాం. షాంపూ, కుంకుడు పొడి వీటన్నిటిని బాగా మరిగించి అదొక మంచి పేస్ట్లా తయారు చేస్తాం. అందులో సుగంధ ద్రవ్యాలు చాలా కలుపుతాం, స్మెల్లే ఉండదు. కానీ అది ఎప్పుడైతే స్కాల్ఫ్ పెట్టుకుంటారో ఈ సోరియాసిస్ ఉండే ప్రాబ్లమ్స్ తలలో స్కాల్ఫ్లో ఉంటాయి. అలాంటివి చాలా వరకు మా గోశాలలో మేము తయారు చేసి పెట్టాం. అంటే అందులో ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, డాక్టర్స్ ఉన్నారు, చాలామంది లాయర్స్ ఉన్నారు. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్కే లేదు అని అనాల్సిన పని లేదు. వాళ్ళకి అందులో సైన్స్ అర్థమైంది. నేను చెప్పిన విధానం, ఇది ఆకులతో ఉంటుంది, ఆ ఫీడింగ్ కూడా మేమే ఇస్తాం, అది నీట్గా మాన్యూర్ ఉంటుంది. సో మళ్ళీ కలిపిన ఆయుర్వేద మూలికలు చూపిస్తే అండ్ వాళ్ళు మళ్ళీ ప్రమోట్ చేస్తున్నారు. మీకు ఇమీడియట్గా కావాలి, తగ్గాలి, ఇంకా సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గాలి అంటే ఈ పంచగవ్యాలకు వచ్చి ఈ పేడ కానీ గోమూత్రం కానీ ఇట్లాంటివి వాడి తగ్గించుకోమని చాలామంది చెప్తున్నారు. అంటే ఇవన్నీ ఏంటంటే ప్రతి ఒక్క ఆవుకి అవదు. ఆవులో స్వచ్ఛత చూడాలి, ఆవులో శుభ్రత చూడాలి, ఆవు తాలూకా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఇంకా ఎక్కువ రోజులు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని కూడా కోరుకుంటా అంటున్నాను. అట్లా ఇంకా అయితే సార్, ఇప్పుడు ఈ పంచగవ్యాన్ని ఎలా తయారు చేస్తారు? దీనికి ఏమైనా నియమాలు కానీ నిష్ట కానీ ఏదైనా ఉంటుందంటారా? అయ్యో తప్పకుండా అండి, తప్పకుండా నియమాలు కంపల్సరీ ఉంటాయి. ఆ నియమాల్లో భాగంగా మీకు ఫస్ట్ ఏం చెప్పాను, గోమయం చెప్పాను, గోమూత్రం ఉన్నాను, గోపాలు ఏదైతే ఉందో, ఘృతం ఏదైతే ఉందో, నెయ్యి కానీ ఏదైతే ఉందో అందులో అదే అమృతం. అంటే పాల సముద్రం మీద విష్ణుమూర్తి పడుకున్నాడు అంటే పాల సముద్రం అంటే మళ్ళీ ఇవే చెప్పుకోవచ్చు. ఏవైతే పాలు ఎక్కడైతే దొరుకుతున్నాయి, నేను మళ్ళీ వేరే జంతువు తప్పు అనట్లే. గేదె కూడా మంచిదే, గాడిద కూడా మంచిదే, సో మేక కూడా మంచిదే. మనకి దగ్గరలో ఉండేది కస్టమైజ్డ్గా ఉండే దాంట్లో చెప్తాను. సో పంచగవ్యాలు ఎలా తయారు చేయాలి? ఇప్పుడు మనం సాంబార్ తయారు చేయాలంటే ఏదైతే క్వాలిటీ ఆఫ్ వెసల్ ఉండాలి అండ్ మనం నీట్గా ఉండాలి. పెట్టే ఉల్లిపాయలు కానీ సాంబార్ ముక్కలు ఏవైతే ఉన్నాయి, కూరగాయల ముక్కలు అన్నీ నీట్గా పెట్టుకుంటాం కదా. అట్లాగే ఫస్ట్ ద మెషిన్ అంటే ఆవునే తయారు చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవు హ్యాపీగా ఉండాలి. అంటే పూటకు మంచిగా తిని పెట్టుకుని పెట్టి దానికి ప్లేస్ నీట్గా పెట్టుకొని వారానికి ఒక 3-4 సార్లు స్నానం చేయించి ధూపం వేసి, అంటే మన ఇంట్లో ఒక ఆడపిల్లకి ఎలాగైతే చేస్తామో అలాగే ఆవునని తయారు చేసుకోవాలి. లేకపోతే ఎద్దును కూడా తయారు చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దాని పొట్టలో ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి, అదే ఆకలితో ఉందనుకోండి, అలాంటప్పుడు దాని నుంచి వచ్చే ఎక్స్క్రీటెడ్ కూడా బాగోదు. సో అందుకని హ్యాపీగా ఉంటాయి. కొన్ని ఆవులు అయితే మా దగ్గర గోశాల్లో అలా నిలబడతాయి, అంతే నిలబడుతుంటే మనం పాలు పిండచ్చు, కానీ కాలు కట్టాల్సిన పని లేదు. అండ్ మరో దానికి దూడని ఇబ్బంది పెట్టక్కర్లే, దూడతో పాటు ఉంటుంది, ఒక పక్కన దూడ తాగుతుంటుంది, ఒక పక్కన మనం పాలు తీసుకుంటాం. అంటే ఇవన్నీ ఏంటంటే హ్యాపీ కౌస్ అనమాట. హ్యాపీ కౌస్ని ఎప్పుడైతే తయారు చేస్తామో దాని నుంచి వచ్చే పేడ కానీ మూత్రం కానీ ఇవన్నీ బాగానే సపోర్ట్ చేస్తాయి. సో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు గవ్యాలు తయారు చేయడానికి ఒకటి మనిషి తినేది, రెండోది పంటకి చేసుకోవాల్సింది.
పంచగవ్యాలు ఈ మధ్యన రైతులు కూడా రైతు మిత్రులు ఉంటారు చాలామంది, వాళ్ళందరూ కూడా తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది. అండ్ మోరర్ ఎవరిదైతే దేశీయ ఆవులు ఉన్నాయో వాళ్ళందరూ వాల్యూస్ పెరిగినాయి అండ్ పూజింపబడుతున్నారు. ఇప్పుడు నన్ను మీరు ఎలా పిలిచినారు గోమత్ సురేష్ అని, సో అలాగే పూజింపబడుతున్నారు. అండ్ మోరర్ బయటికి వెళ్తే వాళ్ళు గౌరవించబడుతున్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఏదైతే ఉందో గోవు తాలూకుని సంరక్షణ చేయడం. చేసిన తర్వాత ఆ ఎక్స్క్రీటెడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పంట పొలాల్లో వాడి అండ్ మోరోవర్ దాన్ని మంచిగా ఈల్డింగ్ పెరిగిన తర్వాత వాళ్ళ తాలూకు ధాన్యం తాలూకా పప్పుల తాలూకు వాల్యూస్ బాగా పెరిగినాయి, కాస్టింగ్ పెరుగుతుంది. దానికి కావాల్సింది పంచగవ్యాలు. ముందుగా మనుషులది మాట్లాడుకుందాం. అంటే మనుషుల్లో ఏవైతే పంచగవ్యాలు ఎలా చేస్తారో చూద్దాం. సో ముఖ్యంగా మనకు కావాల్సింది పాలు, ఆవు పాలు. తెల్లవారిపూటే పాలు తీసుకుంటారు. పాలు తీసుకొని వీళ్ళని త్వరగా అది ఫస్ట్ వేడి చేసేస్తారు. మన ఇంటికి కావాల్సినంత ఉంచుకొని దీనికి కావాల్సిన అంటే నెయ్యికి కానీ లేకపోతే పెరుగు కానీ కావాల్సిన ఫస్ట్ అంటే వెంటనే అదే వేడితో అంటే పాలు తీస్తున్నప్పుడు ఒక వేడి ఉంటాయి కదా, అదే వేడితో చాలామంది చేస్తారు. లేదు ఒక 2-3 గంటలు ఉంచిన తర్వాత చేయాలి అనుకున్నప్పుడు మనం స్టవ్ మీద చిన్న మంట మీద వేసుకుంటాం. వేసుకున్న తర్వాత 2 పొంగులు వచ్చినంత తీసుకుంటారు. అది తీసుకున్న తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత అంటే వేలు పెట్టినా ఏమి ఇబ్బంది లేకుండా అది చాలా గోరువెచ్చని అంటారు కదా, ఆ టైంలో పెరుగు వేస్తారు. పెరుగు వేసి దాన్ని సంస్కరిస్తారు. అంటే అందులో ఆ పెరుగుని ఫర్మెంటింగ్ పాలని ఫర్మెంటింగ్ చేస్తే పెరుగు అవుతుంది. పూర్వకాలంలో ఉద్దేశం ఏంటంటే పాలు కింద ఉన్నాయంటే అవి తాగడానికి, అంటే టీ కానీ పాలు కానీ తాగడానికి. పాలు ఉట్టి మీదకి వెళ్ళిపోయాయి అనుకోండి అది పెరుగు అయిపోయినట్టు. సో ఆ పెరుగు మీద ఆ పైన ఉండే ఉట్టిది తెల్లవారిపూట ఒక 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉండి ఒక పుల్లని పెరుగు బాగా తయారైన తర్వాత తెల్లవారిపూటే బాగా చిలుపుతారు. సూర్యోదయం రాకముందే బాగా చెదిగిన తర్వాత అందులో బాగా చల్లటి నీళ్ళు వేసిన తర్వాత మంచిగా వెన్న వస్తుంది. కృష్ణుడు చాలా ఇష్టంగా తీసుకుంటాడు కదా ఆ వెన్న ఏదో చిలుకుతున్నప్పుడే పురుగులు వస్తూ ఉంటాయి అలా ఆ కమ్మదనానికి. అది ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అంటే చిలికిన తర్వాత అది చాలామందికి వాక్యూమ్ దీనిలాగా రాసుకుంటారు, మనం క్రీమ్స్ లాగా కూడా రాసుకుంటారు. లిప్స్కి పెట్టుకోవడం కానీ ఫేషియల్ చేసుకోవడం కానీ అవి చేస్తారు. చాలా బాగా పనిచేస్తుంది. దాన్ని ఏం చేసుకుంటారు మనం, దాన్ని శతదౌతి గురుతం కానీ సహస్ర దౌతి అంటారు. అంటే బాగా వడకట్టి అదంతా చేసిన తర్వాత మంచిగా వెన్న తయారవుతుంది. చిలికిన దాన్ని మళ్ళీ వేడి చేస్తే వెన్న నుంచి నెయ్యి వచ్చేస్తుంది. ఈ నెయ్యిని కంపల్సరీ తయారు చేసుకోవాలి 1 కిలో. అంటే ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చెప్పానంటే ఆవుని తయారు చేయాలి, ఈ పాలు తర్వాత పెరుగు తర్వాత వెన్నని వేడి చేస్తే వచ్చే నెయ్యి. సో నెయ్యిని తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఒక హెల్దీగా ఉండే ఆవుని తీసుకోవాలి. ఓకే, ఆ రోజు ఏదైతే ఉందో 1 కేజీ నెయ్యి తీసుకొని హెల్దీగా ఉండే ఆవు ఎలా తెస్తుంది, మళ్ళీ ఇందాక హ్యాపీగా ఉండేది హెల్దీగా ఉండేది, చూడగానే మంచిగా దానికి ఎటువంటి దెబ్బలు లేకుండా మందులు ఏం లేకుండా ఒక చక్రాలుగా పేడ పోస్తుంటుంది, ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. అట్లాంటి ఆవు ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నన్ను అడగదు ఏ ఆవు మంచిది అంటే ఏమంటారు, గిర్రావు మంచిదా ఒంగోలు మంచిదా అంటే ఆవే మంచిది. అందులో ఇవే కాదు, నీకు ఎలా పనికి వస్తుంది, నీకు వైబిలిటీ ఉందా అవే చూసుకోవాలి. సో అలాంటి ఆవు ఏదైతే ఉందో ఆ ఆవు తాలూకా 1 కేజీ నెయ్యి, ఏదైనా ఆవుల తాలూకా కేజీ నెయ్యి తీసుకుంటాం. దాంతోపాటు పాలు 1 లీటరు, పెరుగు 1 లీటరు, దాని గోమూత్రం 1 లీటరు అండ్ గోమయం కూడా 1 కేజీ తీసుకొని దాన్ని గవ్యాలు తయారు చేస్తాం. సో తయారు చేసేది చెప్పమంటారా, మంచి సీక్రెట్ ఇవి అంతే. ఎందుకంటే క్యాన్సర్ కూడా తగ్గుతున్నాయి ఈ రోజుల్లో. అంటే నేను గ్యారంటీ అని చెప్పాను, కొందరు కణతలు ఉంటాయి, ఎట్లా అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి, సిస్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో ఒంట్లోని గడ్డలు ఉంటాయి, లేకపోతే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళందరికీ పంచగవ్య మేము చాలా వరకు ఇస్తుంటాం. అంటే తయారు చేయడానికి కూడా అంతే సమయం పడుతుంది, అంత శ్రమ పడుతూ ఉంటుంది. సో ఇవన్నీ 1 కేజీ నెయ్యిని అందులో 100 ml పాలు, 100 ml పెరుగు మజ్జిగ అండ్ 100 ml గోమూత్రం, ఒక 100 గ్రాముల గోమయం కానీ గోమయ భస్మం కానీ ఇదంతా కలిపి ఆ నెయ్యిలో వేయించి మెల్లమెల్లగా మరిగిస్తాం. చిన్న మంట మీద దాదాపు 6 గంటల వరకు ఇదంతా ప్రాసెస్ పడుతుంది. అది మాడిపోకూడదు. అదేవిధంగా ఈ గవ్యాలన్నీ కూడా దాంట్లో ఇంకిపోయిన తర్వాత చిన్నగా మనకి ఆ కిందని ఒట్టులాగా ఉంటుంది, పైన ఉన్నదంతా నెయ్యి తీసుకొని దగ్గర స్టోర్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. అంటే మీరు అనుకుంటారు అయ్యో పేడ వేస్తాం మూత్రం వేసాం, అవన్నీ ఉండవు. ఎందుకంటే కేజీ నెయ్యి ఉంది, ఇంకా 100 ml పాలు ఉన్నాయి, పెరుగున్నాయి, దాదాపు కేజీ 200 ml మంచి వాల్యూస్ ఉన్నాయి. 200 ml ఆఫ్ గోమూత్రం కానీ గోమయం కానీ అది పెద్ద విషయం కాదు. సో అది మనం ఇందులో కలుపుకొని తీసుకుంటే రిచ్ వాల్యూస్ ఆఫ్ ఏదైతే ఉందో పంచగవ్యాలతో కూడిన పంచగవ్య ఘృతం తయారవుతుంది ఆవు నెయ్యి. ఇది ఈ అల్సర్ ప్రాబ్లం అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్కి
అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్స్కి కంట్లో ముక్కులో వేసుకోవచ్చు, చెవులో వేసుకోవచ్చు, దెబ్బలకు రాసుకోవచ్చు, అండ్ పైల్స్ ప్రాబ్లమ్స్కి వాడుకోవచ్చు, సోరియాసిస్ ప్రాబ్లమ్స్కి వాడుకోవచ్చు, అండ్ ఫేషియల్కి రాసుకోవచ్చు. ఊరికే ఇమ్యూనిటీ కావాలని ఇమ్యూనిటీ కోసం ఇవన్నీ వాడుకోవచ్చు. ఓకే, అంటే ఇంత పెద్ద స్టోరీ లాంగ్ బ్యాక్ సైంటిస్టులు తయారు చేస్తారు ఋషులు. అరే ఇందులో ఇన్ని వాల్యూస్ ఉంటాయి, ఏ ఆవు సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా పుస్తకాల్లో రాస్తున్నారు. సార్ ఇప్పుడు మనము పంచగవ్యాల గురించి మాట్లాడుకుంటున్నాము. అసలు ఈ పంచగవ్యాలు మనము శుద్ధి కార్యక్రమాలలో ఎలా ఉపయోగిస్తారంటారు? శుద్ధి అంటే రెండు, శరీర శుద్ధి, పరిసరాల శుద్ధి. పరిసరాల శుద్ధి కొనేటప్పుడు ఆవు పేడ పిడకలు ఏవైతే ఉన్నాయో దాన్ని కాల్చుతుండాలి. ఇది కడ్డీలు అంటారు. పూర్వకాలం ఏం చేశారంటే ఇంట్లో పిడకలు వాడుకుంటారు, లేకపోతే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకి బాయిలర్స్లో వాడేటప్పుడు ఇలాంటి పెద్ద కడ్డీలు వాడతారు. దీనికి మిషన్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి వాడడం వల్ల ఏమవుతుంది, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అంటే వేస్ట్ నుంచి బెస్ట్ వాడుకోవచ్చు. ఇప్పుడు ఇదే బాయిలర్లో మళ్ళీ చెక్కలు వేసామనుకోండి, ఆ చెట్టుని కొట్టాలి, ఎండబెట్టాలి అట్లా. అండ్ మోరోవర్ కొన్ని దీంట్లో శ్మశానాల వాడుకలు కూడా వాడుతున్నారు. నిజాన్ని చెప్పాలంటే ఈరోజు హోలీ అవుతుంది కదా, ఎల్లుండి. సో ఎందుకు చేస్తారు హోలీ అనేది కూడా చాలా ప్రాముఖ్యత. హోలిక ఏదైతే ఉందో దాన్ని విడదీయాలంటే దాన్ని చంపాలి ఇది అన్నప్పుడు పేడను ఎక్కువ వాడుతూ ఉంటారు. పూర్వకాలం హోలీ అంతా పేడతో వాడేవారు. ఇప్పుడు కూడా నార్త్లో చాలామంది పేడతో మొత్తం బాడీ అంతా శుద్ధి చేసుకుంటారు. ఇంకా పిడకలన్నీ కాలుస్తూ ఉంటారు. ఆ భస్మాన్ని కూడా చాలామంది సాయంత్రం పూట మార్వాడీస్ వాళ్ళందరూ భస్మాన్ని పూసుకొని బాగా అంటే స్నానంలో పూసుకొని చేస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ ఎందుకు అంటున్నారు, కృష్ణుడి సిస్టంలో నుంచి కూడా వచ్చింది. కృష్ణుడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ పట్టుకెళ్ళిపోయినప్పుడు ఆవిడ ఎన్విరాన్మెంట్ శుద్ధి చేసేటప్పుడు ఆవిడ పేడతో బకాసుడు ఎవరు పట్టుకెళ్ళిపోతారో ఆ టైంలో ఏం చేస్తుంది, ఇవిడ మంచి కృష్ణుడిని అంతా పేడతో క్లీన్ చేస్తుంది. ఎన్విరాన్మెంట్ శుద్ధి కోసం ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ అగ్నిహోత్రం క్రియలు, మీకు మంచి అయినా చెడ్డ అయినా ఇంట్లో పిడకెలిగించాలి. ఇది నా స్లోగన్. సో ఈరోజు బాగుందో బాగాలేదో ఒక పిడకెలిగించాలి, బాగుందంటే రెండు వెలిగించండి. సో మనిషి పుట్టినప్పుడు పేడ, చనిపోయినప్పుడు కూడా తల కింద పేడ కంపల్సరీ కదా, కళ్ళు మొహమ్మద్ మోసేటప్పుడు. ఎన్విరాన్మెంట్లు బాగు చేయడానికి కోసం ఈ చెక్కను ఎక్కువ వాడుకుంటారు, ఆవు పేడ. అదే ఇంట్లో శుద్ధి, ఇంటికి శుద్ధి కావాలంటే ఇవన్నీ. సో గోమూత్రంతో కూర్చున్న ఫినాయిల్ తయారు చేస్తాం మేము. సో దాన్ని కూడా మీరు ఇంట్లో వాడుకున్నప్పుడు ఎన్విరాన్మెంట్ శుద్ధి అవుతుంది. అండ్ బాడీ శుద్ధి కోసం అంటే మోస్ట్లీ నాకు తెలిసి సోరియాసిస్ ప్రాబ్లమ్స్ కానీ ఎగ్జిమా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, దురదలు వస్తూ ఉంటాయి. అట్లాంటి వాటన్నిటికీ ఆవు పేడ, పచ్చి పేడనే కొన్ని మూలికలు కలిపి వేసుకున్నా పర్లేదు. లేకపోతే స్నానం చేసేటప్పుడు కొంత భస్మం ఒంటికి పూసుకొని అంటే నూనెతో భస్మం పూసుకొని అలా స్నానం చేసినా చాలా వేగంగా తగ్గుతూ ఉంటుంది. అండ్ కొన్ని స్టీమ్ చేస్తాం, బాడీ స్టీమ్ పెడతాం కదా, ఆ స్టీమ్లో కూడా గోమూత్రం వేసి పెడతాం. దానివల్ల సోరియాసిస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ చాలా జరుగుతాయండి. ఓకే సార్, అయితే ఇప్పుడు శుభకార్యాలు చేసుకునేటప్పుడు కూడా చాలా మంది ఆవు పంచతం చల్లుతూ ఉంటారు ఇంట్లో, సున్నాలు వేసినా ఏదైనా పెళ్లి శుభకార్యాలు జరిగిన. ఎందుకని సార్, దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? అంటే ఈ సాలి పురుగులు అన్నీ ఉంటాయి కదా కొత్త ఇంటికి కావాలంటే, అండ్ మోరోవర్ బొద్దింకులు ఉంటాయి, చీమలు అన్నీ వస్తుంటాయి. అవన్నీ రాకుండా ఉండాలంటే ముందే శుద్ధి చేస్తారు. అంతెందుకండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్లో గృహప్రవేశానికి ఫస్ట్ ఆవునే పెడతారు. ఎందుకు వెళ్ళగానే అది మూత్రం పోయాలి అండ్ మరో పేడ పోయాలంటారు. వాటితో అది అలికేవారు. ఆ పేడని కంపల్సరీ వంట గదిలో కానీ లేకపోతే దేవుడి గదిలో కానీ ఇవన్నిట్లో అలికేవారు. అలకడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఇంకా శుద్ధి జరుగుతుంది. ఏం శుద్ధి, దోమలు ఈగలు ఏం రావు ఈ స్మెల్ కోసం. క్రిమికీటకాలు ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడు అన్ని బండలు మారిపోయాయి కాబట్టి దయచేసి ఏం వాడద్దు. ఈవెన్ ఆవులు కూడా పైకి ఎక్కలేకపోతున్నాయి. సో మనిషి దానికి మూర్ఖత్వం బట్టి వాడు ఇంకా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కిస్తున్నారు. అలా ఎందుకు బండలు పోతాయి. సో మీరు కావాలంటే గోమూత్రం శుద్ధి చేసుకోండి. ఇంట్లో పెట్టుకున్న పిడకలు వెలిగించుకున్న అగ్నిహోత్రాని కోసం మనం సాంబ్రాణి కప్స్ ఉంటాం కదా, ఇట్లా ఇది సాంబ్రాణి కప్స్ కూడా, ఇవి కూడా పెట్టుకొని మనం శుద్ధి చేసుకోవచ్చు. ఓకే సరే, అయితే ఇప్పుడు ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడదాము. పంచగవ్య ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ఏవేవి ఉంటాయి అంటే, ఇప్పుడు మనకు తలనొప్పి కావచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు, బీపీ కావచ్చు, ఇంకా ఇతర సమస్యలు చాలా ఉన్నాయి. అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. సో ముక్కులో నెయ్యి రాసుకోవడం వల్ల శుద్ధి ఎక్కడ అవుతుంది, సైనస్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గినాయి, మైగ్రేన్ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి, అండ్ ఓవర్ జుట్టు పెరుగుతూ ఉంది. ఇంకా చెప్పుకోవాలనుకుంటే నిద్ర బాగా పడుతుంది. ముక్కులో ఆవుని ఇందాక నేను చెప్పిన పంచగవ్య ఘృతం, దాన్ని నేజల్ డ్రాప్ల కింద మనం ఇస్తాం. సో అది రాసుకోవడంలో ముక్కు నుంచి ఫ్రీ అవుతుంది. కంటి శుభ్రం చేస్తుంది. కంటి మీద ఉన్న పొర అది వేయగానే చిన్నగా మండి మొత్తం లోపల నుంచి కళ్ళంతా నీట్గా కనబడతాయి. అండ్ కాటుకు తయారు చేసుకోవచ్చు, అది కూడా వేసుకోవచ్చు. చెవులో ఉండే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో అది లైట్గా గోమూత్రం వేసిన మొత్తం అంతా లోపల ఉండే పస్సు అంతా బయటకు వచ్చేస్తుంది. అండ్ మనం దంతమంజం చేసుకుంటే నోటిలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ బయటకు పంపిస్తుంది. అండ్ ఇందాక శతదవ తిరుగుతం కానీ ఒక మాయిశ్చరైజర్గా ఫేస్ అంతటికీ పెట్టుకోవచ్చు. ఇంకా దాంతోపాటు ఇంకా డైజెషన్ ఇష్యూస్ అంటే ఇంటర్నల్గా ఏమైనా అడిగారు, గ్యాస్ట్రిక్ కానీ లేకపోతే డయాబెటిక్ కానీ. సో డయాబెటిక్ వాళ్ళకి గోమూత్రంతో కూడిన
కొన్ని మందులు తయారు చేసి ఇస్తాం. దాంతోపాటు ఇప్పుడు గోమయ భస్మం కలిపిన కొన్ని ఆయుర్వేద మూలికలు కల్పిస్తాం. దానివల్ల ఏమవుతుంది, రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆ పిత్త సమస్య ఏదైతే ఉందో ఆల్కలైన్ కింద మారుతుంది. అంటే డయాబెటిక్ అనేది పిత్త సమస్య, అది ఆల్కలైన్ కింద మారుతూ ఉంటుంది. పొట్టలో ఉండే చెత్త అంతా నీట్గా క్లీన్ అవుతుంది. ఎసిడిక్ ప్రాబ్లమ్స్ కంటే మనం చెప్పక్కర్లే, మంచి నెయ్యి, ఆవు నెయ్యిని వేడి అన్నంలో వేసుకొని ఆ సొంటితో మనం ఎప్పుడైతే తింటామో మొత్తం గ్యాస్ట్రిక్ సమస్యలు అన్నీ ఫ్రీ అవుతుంటాయి. అంటే అది పిత్తహరిణి అంటారు. అంటే నెయ్యిని అంటే పిత్తహరిణి అంటారు. బాగా తగ్గిస్తూ ఉంటుంది, వేడి తగ్గిస్తుంటుంది. అండ్ వేడి నీటిలో ఇప్పుడు మంచి సీజన్ ఎండాకాలం కదా, ఇప్పుడు మజ్జిగ తాగొచ్చు. అసలు ఎంత ఎక్కువ మజ్జిగ తాగుతుంటే అంత పొట్టలో వేడంతా బాగా తగ్గుతూ ఉంటుంది. ఇది అద్భుతం. సో అందులో కొంచెం జీరా పొడి కానీ వాము పొడి ఉప్పు వేసుకున్న పొట్ట అజీర్తి సమస్యలు పోతాయి. గోమూత్రం ఎవరైతే రెగ్యులర్గా సేవిస్తున్నారో, లేకపోతే త్రిఫలా గోమూత్రం కానీ అండ్ గోమయ భస్మంతో చేసిన త్రిఫలా కానీ తీసుకోవడం వల్ల పొట్ట క్లీన్, అంటే డైజెస్టివ్ ట్రాక్ కూడా చాలా బాగుంటుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ అంటే నేను పైనుంచి అన్ని క్రిందకి వస్తాను. అండ్ బీపీ సమస్యల వాళ్ళకి ఏంటంటే వేడి నీటిలో కొంచెం నెయ్యి కలిపేసి మేము ఇస్తాం, లేకపోతే ఆవు పాలలో నెయ్యి కలిపేసి ఇస్తూ ఉంటాం. దానివల్ల పిత్త సమస్యలన్నీ తగ్గి బీపీలు కూడా నార్మల్ అవుతుంటాయి. అండ్ పైల్స్ సమస్య కోసం ఆ పైల్స్ దగ్గర మళ్ళీ ఈ పంచగవ్య ఘృతం ఏదైతే ఉందో దాన్ని అప్లై చేయడం వల్ల ఈ రోగాలు ఏవైతే ఉన్నాయో నిశ్చయంగా తగ్గుతుంటాయి. అంటే ఎందుకంటే ఇవన్నీ ఆరోగ్య సమస్యలే. సో మనం చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కదానికి కూడా మనం గోవుల్ని మనం యాడ్ చేసుకుంటూ పోవచ్చు. అది సమస్య బట్టి. ఇప్పుడు చాలామంది వేడి ఎక్కువైపోతుంది, అరిపాదాలు వేడి అవుతున్నాయి అంటాం. వాళ్ళకి ఏం చేస్తామంటే ఆవు పేడలో చిన్న అది మెత్తగా కలిపేసి పెడతాం. ఆ బకెట్ నీటిలో ఆ కాలు పెట్టుకుంటే చాలు, శరీరం వేడంతా పోతుంది, టాక్సిన్స్ అంతా బాగా రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే ఇది ఏంటంటే ఇవన్నీ అనుభవించి చూడాలి. అండ్ మోరోవర్ అదేదో నార్మల్ జంతువు, అది ఎక్స్క్రీటెడ్ సిస్టము, నేను వాడకూడదు అని కొందరు ఏమవుతుందంటే కొంత వీగన్స్ వాళ్ళు వాళ్ళు పాలు తాగొద్దంటారు, పెరుగు తాగొద్దంటారు, యానిమల్ రిలేటెడ్ ఏది కూడా తీసుకోవద్దంటారు. ఇట్స్ గుడ్. నేనేమంటానండి, ఇంట్లో ఆవు ఉంటే తాగండి, మీ ఇంట్లో గేదె ఉంటే తాగండి. ఎందుకంటే తెలుసు ఏం పెడతాము, దాని హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ తెలుస్తుంది. వాళ్ళు చెప్పింది 100% కరెక్టే. బట్ మనం ఏం చేస్తున్నాం, అది పూర్తిగా ఉన్న ఆవును కూడా చంపేస్తున్నాం కదా. మన ఇంట్లో ఆవు ఉంది, లేకపోతే మనం ఎక్కడో ఎవరికైనా డొనేషన్ ఇచ్చిన తర్వాత ఆవు పాలు ఇస్తున్నారు, డైరెక్ట్గా ఫామ్ నుంచే వస్తున్నాయి. అలాంటప్పుడు ఆపాల్సిన పని లేదు. కాబట్టి ప్యాకెట్ పాలు ఏదైతే వాడుతున్నారో అది తప్పు. సో అది సర్వత్రా వజ్జతే, అంటే ఏదైతే ఎక్కువగా మాస్ ప్రొడక్షన్ జరుగుతుందో అది మాత్రం తీసుకోవాల్సిన పర్లేదు. ఎందుకంటే ఇది అమృతం. ఆవు అనేది, పాలు అనేది రెగ్యులర్గా తీసుకునేది కాదు, ప్రాబ్లం ఉంటే తీసుకునేది. పిల్లలకి పాలు తక్కువైపోతే ఇవ్వడానికి, అంతపాటు నార్మల్ పాయసాలు వండుకొని తినచ్చు. బట్ ఆవు పాలే వేసుకొని పరవానాలు చేసుకోవాలి ఇవన్నీ కాదు. సో నెయ్యి అనుకోండి, అది కూడా ఔషధం ఇప్పుడులో. అంటే మా దగ్గర నెయ్యి ఏమిటవుతుందంటే బయటవన్నీ వాటికి కంపేర్ చేస్తాం, 32 లీటర్లకి ఒక నెయ్యి తయారవుతుంది. కేజీ నెయ్యి తయారు చేయాలంటే 32 లీటర్స్ ఆఫ్ బాగా పాలు అనేది మరిగించి దాన్ని పెరుగు చేసేసి అని చేస్తాం. సో ఇంకా వర్షాకాలంలో అంటే కొంచెం తక్కువ పడతాయి, 30 లీటర్లు అలా పడుతూ ఉంటాయి. సో అలాంటివన్నీ మనం ఎప్పుడైతే నెయ్యి అనేది అద్భుతంగా వాడితే చాలా బాగా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇంట్లో ఒక స్పూన్ నెయ్యి మనం ఈ పిడకల మధ్యలో వేసామనుకోండి, ఆ రూమ్ అట్మాస్ఫియర్ అంతా కంప్లీట్లీ మారిపోతూ ఉంటుంది. ఇది అగ్నిహోత్రం అనే పేరు మీద చాలా మంది చేస్తున్నారు. ఇలాంటివి చేస్తే శరీరం ఆరోగ్యం రెండు బాగుంటుందండి. అయితే ఇందాక మనం ఇప్పుడు లాభాల గురించి మాట్లాడారు కదా సార్. అయితే ఇప్పుడు కొంచెం ఈ ప్రాసెస్ అంతా మీరు ఏదైతే చెప్పారో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే అన్ని 5 కలిపి చేసేవి, దీని మీద ఎటువంటి విమర్శలు ఉన్నాయి సార్? విమర్శలు ఉన్నాయండి. దాన్ని చంపాలంటే దాన్ని తప్పుగా మాట్లాడాలి కదా. తప్పు ఏం జరుగుతుందంటే ఒక జంతువుని బాగా పూజిస్తున్నాం. అది ఆవు ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటుంది, దాన్ని చంపే ముందు అది ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తుంది అంటే నన్ను వాడుకోలేదురా, వాడుకుంటే బాగుంటుందని ఉంటాయి. సో ఆవు పాలు తాగితే వేడి చేస్తుంటుంది, రెండోది వేడి చేస్తుంది. మనం సౌత్ రీజన్లో ఉన్నప్పుడు మనకు వేడి చేస్తేనే శరీరం ఫ్రీ అవుతాం, రైట్. వాడు ఎలాగైతే ఈస్టర్న్ కంట్రీస్లో ఉండేవాడు వైన్ తాగుతాడు, మనం కూడా శరీరాన్ని వేడి చేసుకోవడానికి మనం వాడాలి. శరీరంలో 92.97 ఎంత ఉంటుంది కదా, 92.7 ఫారెన్హీట్ ఉండాలి హీట్. అది లేకపోవడం వల్ల ఏమవుతుంది, శరీరానికి హై బీపీ లో బీపీ పెరిగిపోవడం, జుట్టు ఊడిపోవడం, లేకపోతే కాళ్ళు పగిలిపడడం, శరీరంలో మంటలు, ఎసిడిక్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ 5 రకాలు ఉన్నాయి కదా, వాతపిత్త కఫ దోషాల వల్లే కదా రోగాలు వస్తాయి. అది అర్థం చేసుకోకుండా ఇందులో తప్పు ఉందంటారు. అంటే శరీర ఉష్ణోగ్రత పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి. బీపీ ఉన్నవాడికి హై ఉంటుంది, అండ్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి హై ఉంటుంది, కొందరు లో బీపీ ఉన్న వాళ్ళకి తక్కువ ఉంటుంది, కాళ్ళు వణుకుదూరు జబ్బులు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళందరికీ తక్కువ ఉంటుంది. ఇది నిజంగా చెప్పాలంటే ఒక మంచి ఎన్సైక్లోపీడియాతో కూడిన ఒక మంచి భాండాగారం, ఆయుర్వేద భాండాగారం అంటేది ఆవు. నిజంగా ఆయుర్వేదం వాళ్ళు చాలామంది గొప్పగా చెప్తూ ఉంటారు దీని గురించి. అండ్ అన్ఫార్చునేట్లీ మనం ఏంటంటే చిన్న చిన్న ట్యాబ్లెట్లు ₹10 ట్యాబ్లెట్లు వేసుకొని బతికేస్తాం.
అవును. కానీ ఆవు పోషకుడు రాముడే చెప్తున్నాడు, కృష్ణుడే పాలించాడు. సో అంత పెద్ద మనుషులు చాలామంది చెప్తున్నప్పుడు మనం అర్థం చేసుకోకుండా ఉన్నాం. అండ్ మరోవర్ ఈ రోజుల్లో ఈ గోవుల్ని హత్య చేస్తున్నారనే ఉద్దేశంతో చట్టాలు కూడా వస్తున్నాయి, Yes. అంటే కాపాడాలని. రేపు పొద్దున్నే జూలో చూడాల్సి వస్తుంది మనం. ఇప్పటికే చాలా జంతువులు మనం జూలో చూస్తున్నాం, హాయిగా రావాల్సిన పిచ్చుకలు కూడా చచ్చిపోయినాయి. అవును. సో ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ పిచ్చుక అనేది ఒక చాలా మంచి ఫ్రెండ్లీ యానిమల్, ఫ్రెండ్లీ బర్డ్, ఎక్కడి నుంచి అక్కడికి అన్ని పంపిస్తూ ఉంటుంది, విత్తనాలు చల్లుతూ ఉంటుంది అది. బట్ అలాంటిది జంతువు ఏదైతే ఉందో ఇది ఒక దగ్గర నుంచి విత్తనాలు కాపాడాలంటే మేము చాలా వరకు చేసాం ఏంటంటే సొరకాయ తినిపిస్తాం, లేకపోతే వాటర్ మిల్లన్ తినిపిస్తే విత్తనాలు కంప్లీట్లీ వస్తాయి, విత్తనాల ప్యాడ్లో వస్తాయి. జొన్నలు తినిపిస్తాం, జొన్నలు డైరెక్ట్గా ప్యాడ్లో వస్తాయి. అంటే ఇక్కడ తిన్న జొన్నలు ఇంకో దగ్గరికి వెళ్ళి ప్యాడ్ రూపంలో బయటికి ఇంకో దగ్గరికి ఇస్తూ ఉంది. సో ఇంత ఫ్రెండ్లీగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, బయోడైవర్సిటీ పెంచుతూ ఉంది. అలాంటప్పుడు చాలామంది దీన్ని ఆపాలి, లేకపోతే వాళ్ళ యూరియా డిఏపీలు పెంచుకోవడం కోసం, లేకపోతే వాళ్ళ మందులు పంపుకోవడం కోసం ఇది ఒక వేస్ట్ యానిమల్ అని చెప్పి ఈ రోజుల్లో హత్యలు చేస్తున్నారు. కొందరైతే దాన్ని తింటున్నారు. నేనేమంటానంటే ఇంతవరకు చెప్పిన దాంట్లో ఆవుకి ఒక మాంసం పెట్టామనుకో, లేకపోతే మాంసం అంటే ఆవు విషం పెట్టామనుకోండి, అది హరించుకుంటుంది. దానికి ఏదైనా కెమికల్ తినగానే అది లోపల బాగా ఇమిడిపోతుంది, ఎక్కడ తన మాంసంలో. అందుకని దాని ఆవు మాంసం తినకూడదని శాస్త్రాలు చెప్తుంది. అంతేగాని అదే రుచి వచ్చి ఉంటుంది అని కాదు, తింటే ఆటోమేటిక్గా ప్రయోజనాలు అలాగే ఉంటాయి. సోరియాసిస్ సమస్యలు, ఎగ్జిమా సమస్యలు, వైట్ ప్యాచెస్ వచ్చేయడం కానీ, లివర్ పాడైపోవడం, కిడ్నీలో ఎఫెక్ట్ అయిపోవడం, అది అరిగే మాంసం కాదు. అది ఆయుర్వేదంలో ఆవు మాంసం గురించి, కోడి మాంసం గురించి, నెమల మాంసం గురించి అన్నిటికీ ఉన్నాయి. దేన్ని ఎలా వాడుకోవాలని వైద్యం చెప్తుంది కదా. సో ఇది ఎక్స్క్రీటెడ్ ఐటెం కాబట్టి పూజింపబడింది కాబట్టి దీన్ని నీట్గా వాడుకోవాలని చాలామంది ఒప్పుకోవట్లేదు. కొన్ని మతస్థులు ఒప్పుకోరు, కొంత సైన్స్ చదువుకున్న వాళ్ళు కూడా దీన్ని తప్పు అంటున్నారు. కానీ ఇది మంచి యానిమల్. అండ్ మోరోవర్ చెప్పుకోవాలనుకుంటే డొమెస్టిక్ యానిమల్, హెల్తీ రిలేటెడ్, ఎకనామిక్ రిలేటెడ్, స్పిరిచువల్ రిలేటెడ్. సార్, అయితే ఇప్పుడు ఈ పంచగవ్యాన్ని ప్రోత్సహించడానికి అంటే గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? చర్యలు తీసుకోవాలంటే ఎవరైతే పోషిస్తున్నారో వాళ్ళందరినీ కాపాడాలి. ఇప్పుడు ఎందుకంటే ఆవులు చాలా ఖర్చుతో కూడుకున్న పని, దాన్ని తినే రెగ్యులర్ ఫుడ్ని ఏమవుతుందంటే అది కూడా గడ్డిని కూడా అమ్ముతున్నారు. సో అలాంటి ఎవరైతే ఆవులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎలాగైతే ఎక్కడ పడితే అక్కడ కుక్కల కోసం పార్కులు కడుతున్నప్పుడు ఆవులకు కూడా పార్కులు కట్టాలి. ఇంకా చెప్పుకోవాలంటే ఇది చాలామంది నేషనల్ యానిమల్ కూడా చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే గుర్తింపు పొందుతుంది, దానికి ఒక ఫండ్ రైజ్ అవుతుంటుంది. అండ్ మోరోవర్ ఎక్కడైనా ఎవరైనా ఆవులు హత్యలు చేసినప్పుడు అది చట్ట విరుద్ధంగా కూడా పరిగణించబడుతుంది. ఇప్పుడు ఓన్లీ నెమలి కానీ ఎక్కడైనా చచ్చిపోయింది అనుకోండి, దానికి ఒక కేసు పడుతుంది. మన పంట పొలంలో కానీ నెమలి చంపబడినా లేకపోతే చచ్చిపోయినా ఆటోమేటిక్గా దానికి కేసు చూపిస్తున్నారు, పోలీస్ స్టేషన్లో మనం ఫిర్యాదు చేయాలి. అలాంటిది రేపు పొద్దున్న నేషనల్ యానిమల్ అయిందనుకోండి, సో సేమ్ వాల్యూస్ దానికి గుర్తింపు పడతాయి కదా. కొన్ని వేల సంవత్సరాల నుంచి పూజింపబడుతున్న ఒక జంతువుని మనం దీన్ని ఒక నేషనల్ యానిమల్గా మనం గుర్తించామనుకోండి, దీని తలకి వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ దీనికి వచ్చి ఒక బడ్జెట్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అండ్ రేపు పొద్దున వచ్చే జనరేషన్ కోసం వైద్యం రిలేటెడ్లో కానీ, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్లో కానీ, సో మనుషులకు బాగా పనికి రావాలంటే దీన్ని ఇప్పుడు శాస్త్రవేత్తలు గుర్తించాలి. అండ్ గవర్నమెంట్ ఫస్ట్ గుర్తించేసి ఇలాంటి వాటికి ప్రోత్సహించాలి. చేస్తుంది, చేయట్లేదని కాదు, మన గవర్నమెంట్లో తక్కువ ఉంది, మిగతా నార్త్ సైడ్ ఉండే గవర్నమెంట్లో చాలా బాగా, యూపీ గవర్నమెంట్లో కానీ దీనికి చాలా చట్టాలు వచ్చినాయి. కొన్ని దేశాలు అయితే దీన్ని ఆవుని దేశీయ జాతిగా కూడా వాళ్ళు ప్రకటించారు. మన తక్కువ అయిపోయింది అక్కడ. సార్, అయితే ఈ పంచగవ్యాన్ని వాడుకలో అంటే ఈ వాడడంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మరి ఇది లిమిటెడ్ అండి, ఒక స్పూన్ రెగ్యులర్గా తీసుకుంటే చాలు. అంటే దానికి లిమిట్ ఏంటంటే వైద్యుడు ఎలాగైతే సూచిస్తాడో వాటిని బట్టి చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఒక 2-3 గంటలు దీని మీద పూర్తి అవగాహన కల్పిస్తే అసలు మనిషి ఎలా వాడుకోవాలో తెలిసిపోతుంది. ఏ ఆవు వాడాలి, ఏ గవ్య దేనికి వాడుతుంటాం, ఇది ఏ రకమైన రోగం, వాత పిత్త కఫాలు తెలుసుకుంటే ఇది నియమాలు ఏమి ఉండదు. సో గోమూత్రం తీసుకున్నప్పుడు ఒక 10-15 ml నిత్యం. సో పిడకలు ఏదైతే ఉందో ఇది కాల్చుకోవచ్చు ఎన్విరాన్మెంట్లో. అండ్ మరోవర్ నెయ్యి తీసుకున్నప్పుడు 1-2 స్పూన్లు అంతే. మజ్జిగ తీసుకున్నప్పుడు 1-2 గ్లాసులు, పెరుగు అయితే 2 గరిటెలు అంతే. చాలా సింపుల్గా ఉంటుంది, ప్రతిరోజు తీసుకోవాల్సింది. అండ్ ఎక్కడ సైడ్ ఎఫెక్ట్ లేవు. ఇది శరీరంలో ఈజీగా అరిగిపోతుంది, డైజెస్ట్ సిస్టమ్స్లో నీట్గా అయిపోతాయి. అందుకని పెద్ద పెద్ద నియమాలు లేదు. అండ్ రెండోది రెగ్యులర్గా తీసుకునే ఐటెం కూడా కాదు, ప్రాబ్లం ఉంటే తీసుకుంటాం, లేకపోతే లేదు. రెగ్యులర్గా వాడుకునే ఐటెం ఉంది అట్లా. సార్, అయితే వయసు పరిమితి ఏమైనా ఉందా దీనికి? ఆవుకి లేదు, మనకి లేదమ్మా. చిన్నపిల్లడు పుట్టినప్పటి నుంచి పేడ రాస్తాం, పాలు పడతాం, చనిపోయినంత వరకు వాడు టీ కాఫీలతో పాలు వాడుతుంటాడు. అండ్ చనిపోయిన తర్వాత కూడా పిడకలు కాల్చడానికి వాడతాం.
సో ఇది ఎక్కడ వయసు పరిమితం లేదు. ఇది మనిషికి ఏదైతే ఉందో దానికే అనుభవించుకున్న ఒక జంతువు, అంతేగాని ఇది మతానికి కాదు, కులానికి కాదు, వయసు కాదు, ఎవరైనా వాడుకోవచ్చు. ఓకే సార్, అయితే ఈ పంచగవ్యాల గురించి యువత ఎంతవరకు ఎంతవరకు తెలుసుకోవాలి, దీన్ని తెలుసుకుని మనం వాళ్ళకి ఎంతవరకు ప్రోత్సాహాన్ని అందించాలంటారు? చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు ఏంటంటే కుక్కల్లో చాలా చాలా వెరైటీస్ వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్, నీకేమైనా ఉపయోగపడుతుందా? అదొక ఎంటర్టైన్మెంట్ రండి, నా గోశాలకు చాలామంది యూత్ని పట్టుకెళ్తాను. సో కాలేజ్ పీపుల్ ఏదైతే ఉంటారు వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు, సో ఇది ఏమైనా ఎక్స్క్రీటెడ్ ఐటమ్ ఏమైనా కంపు కొడుతుందా? లేదు, కానీ ఇంకో జంతువు తీయగలవా? చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతావు. ఈ ఒక్క జంతువు మాత్రం పూప్ అనేది చాలా గ్రేట్గా ఉంటుంది. అండ్ మోరోవర్ దాని తాలూకు వాల్యూస్ సైంటిఫిక్ రీజన్స్ చెప్తాం. అంటే కెమికల్ ఫార్మేషన్ వాళ్ళకి కావాలి, అందులో కూడా చెప్తాం. ఇది నుంచి వచ్చే గ్యాసెస్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్క యూత్ దీని సైన్స్ తెలుసుకోండి. ఎవ్రీ యానిమల్ తాలూకు ఎక్స్క్రీటెడ్ ఐటమ్స్ ఏవైతుందో అది ఎలా పనికొస్తుంది. మీరు ఎంత మంచి ప్రశ్న అడిగారు. ఎన్విరాన్మెంట్లో అండ్ బాడీకి ఈ మాత్రం అహంకారం లేకపోతే ఆ జంతువు బాధకూడదు. ఇది పూజించామనుకోండి చచ్చిపోతుంది. ఆవుని ఏనాడు కూడా పూజించొద్దు ప్లీజ్. పూజించడం వల్ల అదేంటంటే ఒక దూరం అయిపోతుంది మనకి. ఆవుని ఎంత వీలైతే అంత వాడుకోవాలి. ఆ ఎక్స్క్రీటెడ్ సిస్టమ్స్ అన్నిటిని వాడుకుంటే చాలా వరకు బీపీలు, చిన్న దూడని గెంతూ ఉంటే చాలామంది నవ్వుతూ ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. సో అవి అట్లా చేపలు చూస్తూ ఉంటాం. మా దేంట్లో పెద్ద ఉంటుంది నారాయణ, చాలా పెద్దగా ఉంటాడు. అది ఈజీగా వచ్చి హాయిగా అద్దుకుంటాడు ఏ మనిషిని కూడా. సో ఇంత యానిమల్ని, ఇంత ఫ్రెండ్లీగా ఉండే యానిమల్ని ప్రతి ఒక్క నెక్స్ట్ కాపాడేదంతా యూతేనండి. పెద్దవాళ్ళు ఎవరు కాపాడరు, ఎందుకంటే వాళ్ళు మంచి మాటలు చెప్పడానికి ఉండిపోయాం. మాలాంటి వాళ్ళు ఏంటంటే దాన్ని వాడుకొని ఈ డబ్బులు సంపాదిస్తున్నాం, పేర్లు సంపాదిస్తున్నాం. సో మా దగ్గర ఎలాగా ఆవులు ఉన్నాయి. సో నీ పేరు మీద ఒక ఆవు పెట్టుకోవాలి. అదేది చిన్నది కాదు, మనిషి క్రియేటెడ్ కాదు, నేచురల్ ఆల్రెడీ క్రియేట్ చేసింది. అది కూడా భాగంగా ఉంది. ఏంటంటే దాన్ని యానిమల్ని క్రాస్ బ్రీడ్ చేస్తూ కొత్త వచ్చేసినాయి. అన్ని ఆవులు ఒకటి కావు. నేను ఇంకా కావాలంటే వాళ్ళందరికీ స్పెషల్గా కూర్చొని చెప్పమంటే ఇంకో కొన్ని గంటలు చెప్తా, తీసుకెళ్ళి చెప్పమంటే చెప్తా. ఎందుకంటే మీరు అడిగిన చాలా మంచిది. ఏంటంటే ఆ యూత్కి నెక్స్ట్ తెలుసుకుంటే వాళ్ళే కాపాడగలరు. అది మళ్ళీ దాన్ని డబ్బులు తీసేసేయడానికంటే కుక్క కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆవు లక్షల్లో ఉంది ఇప్పుడు వాల్యూ. సో కుక్క కంటే ఎక్కువ వాల్యూ వస్తుంది. అండ్ మరో దాని తర్వాత ఎక్స్క్రీటెడ్ ఐటమ్ కూడా అమ్ముకున్నా కూడా వాల్యూ ఉంది. కొన్ని దుబాయ్ లాంటి దేశాలు ఏంటంటే పేడను కూడా పట్టుకుని వెళ్తున్నాయి, ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. సో మనం ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఇందులో చాలా మంచి వాల్యూ ఉంది. యూఎస్కి చాలామంది ఏం లేదని ఒక నెలకు ఒక 30 కేజీలు 40 కేజీలు నెయ్యిని అది పట్టుకెళ్తారు. ఇక్కడ లోకల్లో ఉండే చాలామంది పెద్దవాళ్ళు వాళ్ళ ఇంట్లో పూజలు చేసుకోవడానికి నెయ్యిని కానీ పిడకలు కానీ అసలు అద్భుతం. అసలు ఏదైతే ఆవు ఇంటున్నప్పుడు ఆ జున్ను పాలు ఉంటాయి కదా, అసలు ఎంత వాల్యూ ఇచ్చి పట్టుకెళ్తారో అంత వాల్యూ ఇచ్చి పట్టుకెళ్తారు. అంటే ఇవన్నీ నెక్స్ట్ యూత్కి ఉపాధి కింద పనికి రావాలంటే ఇది కంపల్సరీ తీసుకోవచ్చు. ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి వాళ్ళు అంటే దానికి ఏం లేదండి, 10 ఆవులు తెచ్చుకున్నాను అనుకోండి, నెక్స్ట్ ఇయర్ 15 అయిపోతాయి, ఆ నెక్స్ట్ ఇయర్కి 20 అయిపోతాయి. ఎందుకంటే మనకి ఏం పని లేదు, ఓన్లీ గడ్డి పెట్టుకుంటే చాలు. అది చాలా వైద్యం కూడా చాలా సరళం. దానికి ఏంటంటే ఇనీషియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, తర్వాత నుంచి దీన్ని ఎంత లవ్ చేసిన కొలది పాలు వాల్యూ పెరుగుతుంది. 180 రూపాయలు 200 రూపాయలు పాలు అమ్ముతున్నారు. సో గ్రేట్, ఎందుకంటే అది చెప్పడం కూడా ఆనందంగా ఉంది. సో ఎందుకంటే రేపొద్దున్న డబ్బులు రావాలి అనుకుంటే మనిషికి, అంటే యువతకి ఉపాధి కలగాలి అంటే ఇలాంటి నేచురల్ ఐటమ్స్నే మనిషి ఇష్టపడతాడు. అది ఎట్టి పరిస్థితుల్లో అంటే మేము ఆల్రెడీ అది ప్రూవ్ చేసి మరీ చెప్తున్నాం. ఆశ్రమంలో కంపల్సరీ ఆవులు ఉంటాయి. వైద్యం చేయాలంటే ఈ రకం వైద్యం చేసుకుంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అంత అద్భుతంగా ఉంటుంది. అంటే ఉపాధికి, నెక్స్ట్ జనరేషన్ ఉపాధికి, ఆరోగ్యం, ఆనందం, ఆదాయం, ఆధ్యాత్మికం అన్నీ రావాలంటే ఆవు ఉండాలి. అసలు మంచి టాపిక్ నాకు ఎంచుకున్నారు. రైట్, చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే పంచగవ్యాలు అంటే ఏంటి, అసలు దీని అర్థం ఏంటి, దీని ఔషధ గుణాలు ఏంటి, దీని ఆయుర్వేదంలో ఎలా ఉపయోగిస్తారు, అలాగే మనం మా సేంద్రియ వ్యవసాయంలో దీన్ని ఎలా ఉపయోగిస్తాం, వస్తువులు కూడా చేస్తున్నారు వాళ్ళ క్లాకులు అలాంటివన్నీ. ఎస్, అండ్ దీని మెయిన్గా ఆరోగ్య ప్రయోజనాలు ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి చాలా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.